వెల్కమ్ టు నెంబర్ 1 సెకండ్ హ్యాండ్ గ్యారేజ్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త బైక్ మీ ముందుకు తీసుకోవడం జరిగింది. ఇది చూస్తే బైక్ కాదు, ఒక ఆటో కాదు, ఒక రిక్షా కాదు. ఈ మూడింటిని కలగలిపిన విధంగా ఒక మెకానిక్ తన ఆలోచనలకు రూపం పోసుకున్నటువంటి ఒక కొత్త బైక్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిజంగా ఈ మెకానిక్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఇతను తయారు చేసిన విధానాన్ని, ఇతను తయారు చేసినటువంటి బైకులు కానీ, ట్రాలీ టైపు వస్తువులు కానీ అన్నింటినీ చూసిన తర్వాత ఈ మెకానిక్ నిజంగా ఈ మెకానిక్ వర్క్కు నేను ఫిదా అయిపోయినా. ఒక్కసారి ఈ బైక్ చూడండి. దీని లోపల 2 బైకులను అటాచ్మెంట్ చేస్తూ దీన్ని తయారు చేసిండు. సో ఒక గేర్ సిస్టమ్ మారి పెట్టిండు. ఈ బైక్ అన్నది మనము దాదాపు అన్ని బైకులు అనేది ముందుకు వెళ్తే తప్పించి వెనుకకు వెళ్ళాయి. కానీ ఈ బైక్ మాత్రం ముందుకు వెళ్ళగలదు, వెనుకకు వెళ్ళగలదు. సో చూడండి, దీని లోపల స్టీరింగ్ చూడండి. మన పవర్ స్టీరింగ్ ఎంత మంచిగా ఉంటుందో, పవర్ స్టీరింగ్ కార్ లోపల కానీ మన ట్రాక్టర్ లోపల కానీ ఎంత మంచిగా ఉంటుందో ఆ సిస్టమ్ తోటి దీన్ని తయారు చేసిండు. ఎలాంటి పొల్యూషన్ లేదు, పెట్రోల్ ఖర్చు లేదు. కేవలం ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఈజీగా 60 కిలోమీటర్ వస్తుందని చెప్తున్నారు. ఈ మెకానిక్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉన్నదో. ఈ బైక్లు మాత్రమే ఎక్కువ శాతం మనం జపాన్, చైనా లోపల రిక్షా ఉపయోగించే తీరు విధానం లోపల తయారు చేశారు మెకానిక్. ఒకసారి ఈ మెకానిక్ గురించి, ఈ తయారు చేసిన విధానం గురించి మనము ఇతని మాటల్లో ఉన్న పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఈ బండి కొద్దిగా వెరైటీ ఉన్నది, ఎవరు తయారు చేసిన విధంగా మీరు తయారు చేసారు. సో ఈ బండి ఎందుకు ఇట్లా చేయాలనిపించింది? అది ఒకటి టాలెంట్ అనేది చూపించి మంచిగా నడపాలా, ఇది ఒకటి చేయాలా అనేది నాకు ఒక కోరిక అన్నట్టు. తన వేరే వాళ్ళు వచ్చి చేయించుకుంటే చేస్తున్నా. ఇది మీరే తయారు చేసిరా? మొత్తం అన్ని ప్లానింగ్ అంతా నాకు. మొత్తం వెల్డింగ్ అయినా, వైరింగ్ అయినా, పెయింటింగ్ అయినా మొత్తం మీరే అన్ని చేసారు? ప్లానింగ్తో నేను చేస్తున్నా. ఇంతకుముందు మీరు చేసిరా వెహికల్స్ ఏమన్నా? ఇది ఒకటి బయట దేశాలలో చేసి వచ్చిన పెద్ద పెద్ద ట్రాలింగ్ వెహికల్. ఇది ఎందుకు ఖర్చు అయింది ఈ బండి తయారయడానికి? ఇది ఇప్పుడు దాదాపు కంటే 1,80,000 దాకా, 1,90,000 దాకా అయింది మొత్తం. 1,80,000. బ్యాటరీదా? బ్యాటరీ ఎంత పికప్ ఇస్తుంది? బ్యాటరీ పికప్ అంటే 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జింగ్ పెడితే ఎంత వస్తుంది మనకు? ఒకసారి 50. సో ఛార్జింగ్ పెడితే మనకి 50 కిలోమీటర్ ఈజీగా వస్తుంది. 50 వస్తుంది. అయితే వెనక ట్రాలీకి సిస్టమ్ చేసిరా కొద్దిగా. ఇది ఎందుకు, దేని పర్పస్ చేసుకున్నారు? ఇది ఏమన్నా లోడు వేసుకపోవటానికి, ఏదైనా కూరగాయలు వేసుకోవడం, గంపలు ఏదైనా రోటి వేసుకపోవటానికి చేస్తున్నాం ట్రాలీ లెక్క. కొంతమంది హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, అంటే వికలాంగులు, దివ్యాంగులు ఉంటారు కదా. సో వాళ్ళకు అనుగుణంగా ఏదైనా బండ్లు తయారు చేస్తారా మీరు? అది శుద్ధం చేస్తాం. ఏదైనా చిరు వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకు తగినట్టు చేస్తారు. ఇది శుద్ధం. నెక్స్ట్ ఇది బండి చేసిన బైక్ శుద్ధం చేసిస్తా, దీనికి శుద్ధం చేస్తా. ఎవరైనా హ్యాండిక్యాప్స్ ఎవరైనా వాళ్ళకు తగిన విధంగా చేయొచ్చు. ఏది వాళ్ళ మైండ్ కు ఇట్లా కావాలంటే అట్లా చేసేంత. ఓకే. ఏ రకంగా కావాలంటే ఆ రకంగా. ఎన్ని రోజులు పట్టింది తయారు చేయడానికి మీకు బండి? సామాన్ దొరకక లేట్ అయింది. దాదాపు 20 రోజులలో 15 రోజుల నుంచి 20 రోజులు కూడా కంప్లీట్ చేయొచ్చు. సామాన్ దొరకక ఆడాడే సామాన్. ఓకే. ఇది చూస్తే మన చైనా లోపల ఉన్న విధానం, ఏదైతే బండి విధానం ఉంటుందో సేమ్ అదే విధానం ఇక్కడ మన తెలంగాణ లోపల మీరు ఈ విధంగా చేస్తున్నారు. బయట చూస్తే ఒక కారు విధానంలో ఉన్నది, ఒక చిన్న సైజ్ ఆటో విధానం ఉన్నది. కానీ ఇక్కడ ఈ బండి చూస్తే అట్లా ఒక 2 బండి జాయింట్ చేసి మీరు ఈ విధంగా ఎక్సలెంట్గా తయారు చేసారు. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? అంటే ప్రజలకు కానీ ఇంకెవరైనా హ్యాండిక్యాప్ ఉపయోగపడి ఇంకా చేయాలని నాకు కోరుకున్నాను. ఏది అంటే అది చేస్తాను. ఓకే. చిరు వ్యాపారస్తులకు వారి వ్యాపారకు అనుగుణంగా బండిలను ఎట్లా అంటే అట్లా తయారు చేసిస్తారు, మడుపై వేసిస్తారు. సో అదేవిధంగా ఈ యొక్క బైక్లను మన వ్యవసాయ వృత్తిపరంగా తీసుకునేట్లయితే ప్రతి ఒక్క పరికరం అన్నది వ్యవసాయ యాంత్రిక పరికరాలకు అనుగుణంగా మన ఈ వస్తువులను తయారు చేసి ఇస్తారని చెప్తున్నారు. సో ఎవరికైనా మీకు నచ్చిన విధంగా వాహనాన్ని తయారు చేయించుకోవాలనుకుంటే వీడియో కింద టైటిల్ కానీ లేదా డిస్క్రిప్షన్ కానీ ఈ యొక్క మెకానిక్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. మీ యొక్క ఆలోచనలకు అతను రూపం వస్తాడు. మీరు అనుకున్న